ఎమ్మెల్యే గారు వచ్చారు, మీతో ఏదో 4 మాటలు మాట్లాడతారంట, మీరు ఒకసారి అందరు అక్కడికి రండి, ఏదో చెప్తారంట అని వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు తీసుకొని వెళ్లి ఏం చేశారంటే మొత్తం పేర్లు రాసుకొని 75 కుటుంబాలు 77 కుటుంబాలు వైసీపీలో చేరిని అని, మా ముస్లింస్ అందరి పేర్లు వైసీపీలో చేరిని అని మొత్తం రాసి వాళ్ళు పేర్లు ఇవ్వనోళ్ల పేర్లు కూడా వేసుకొని వీళ్లు పోకపోయినా గాని ఏదో పిలిచారని ఇంటానికి వెళ్ళినందుకు వీళ్లు పార్టీలో చేరారని వీళ్ల మీద ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు అదే విధంగా వీళ్లు ఉదయం నేను నిన్న విజయవాడ మీటింగ్కి వెళ్లాను, ఉదయం రాగానే వీళ్లు నాకు తెలియపరిచారు దీని గురించి ఇలా జరిగిందన్నారు. ఆ వాట్సాప్ లో కూడా ఆ ఫోటోలు చూశాను, వాళ్ళు రాసిన దాన్ని బట్టి చూశాను. వాళ్ళు మొత్తం పేపర్ మీద ఒక 70 పేర్లు 60 పేర్లు మామూలుగా వాళ్ళు ఇవ్వకపోయినా గాని వాళ్ళ పేర్లు రాసి వాళ్ళందరూ చేరినట్టు 70-75 కుటుంబాలు చేరిని మాలో ముస్లింస్ అంతా చేరారు అని రాసుకొని పైపెచ్చు మస్తాను నువ్వు కూడా మా పార్టీలో చేరాలని నన్ను ఇచ్చేశారు, హెచ్చరించారు. అయితే గంటకు ఒకసారి ఫోన్ చేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఇక ఆ తర్వాత నేను వాటిలోకి రావడం జరిగింది. వీళ్ళందరినీ కలుసుకుంటే వీళ్ళందరూ అలా కాదయ్యా, ఇలాగా నువ్వు మాకు మంచి పనులు చేసి పెట్టావు, డోకరా రుణాలు మాఫీ అయినాయి, మాకు పసుపు కుంకుమ డబ్బులు వచ్చినాయి, మా ముస్లింస్ అందరికి కుట్టు మిషన్లు అందరికి ఇప్పించారు, దుడ్లు వచ్చినాయి, కాలనీ ఇళ్లు వచ్చినాయి, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారు, చంద్రన్న బీమాలు వచ్చినాయి, మాకు అన్ని బాగా చంద్రబాబు హయాంలోనే మాకు బాగా జరిగిందని చెప్పుకోవడం జరిగింది. పెన్షన్లు కూడా అందరికి ఎవరు కూడా తగ్గకుండా అందరికి పెన్షన్లు వచ్చి ఒంటరి మహిళలకి పెన్షన్లు, వితంతువులకి అందరికి పెన్షన్లు కూడా మన హయాంలోనే బాగా ఇవ్వటం జరిగింది. అందరు కూడా అదే కోరుకొని వాళ్ళు చల్లటి మనసుతో ఇవాళ అందరూ రాత్రి అలా జరిగింది, మేమందరం ఇవాళ పార్టీలో ఇప్పుడే చేరతాము, మేము పార్టీ కండవలు కప్పుకుంటాము అని వీళ్ళందరూ రావడం జరిగింది. అందరూ పార్టీ కండవలు కప్పుకొని అందరూ మనకి ఆహ్వానించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.